ఆకాష్ టిఫిన్ చేశాడు, కాసిన మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వు. అన్నయ్య, ఏంటమ్మా? ఈ బాటిల్ కొంచెం ఆయనకి ఇస్తారా? అలాగేనమ్మా. ఇదిగో ఆకాష్. ఏంటి బావ నువ్వు తీసుకొచ్చా? పర్వాలేదు ఆకాష్, తాగు. అదేంటి అల్లుడు గారు, మీరు ఇంకా హోటల్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారేంటి? అదేంటి మావయ్య అలా అంటారు? ఈ రోజు ఆకాష్ జాబ్ చేయడానికి ఫస్ట్ రోజు వెళ్తున్నాడు కదా, దగ్గరుండి పంపిద్దామని ఉన్నా. పైగా ఆకాష్ నా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నట్టున్నాడు. ఫ్రెండ్లీగా ఉండే నాకలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు మావయ్య, కానీ దగ్గరుండి పంపించి వెళ్ళటం పద్ధతిని ఆగాను. అల్లుడు గారు, మీరు వాడి కోసం ఉంటే మరి హోటల్ ఎవరు చూస్తారు? అదేంటత్తయ్య అంత అమాయకంగా మాట్లాడతారు? పెద్ద పెద్ద హోటల్స్ వారు ప్రపంచమంతటా బ్రాంచీలు పెడతారు. అన్ని చోట్ల ఓనర్సే ఉంటారా? వాళ్లకు నమ్మకస్తులైన మేనేజర్స్ ఉంటారు. ఎక్కడి పనులు అక్కడ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. దాన్నే అడ్మినిస్ట్రేషన్ అంటారు. అలాగా, సరే. రాణి, ఏంటిదినా? ఆకాష్ బైక్ కిస్ తీసుకురా. అన్నయ్య, ఏంటమ్మా? ఇవి ఆయనకి ఇవ్వండి. ఇదిగో ఆకాష్. బావా, ఈసారి కిరాణా బిల్లు 16,250 రూపాయలు అయింది. అందులో 12,250 రూపాయలు హోటల్ సర్కిల్కే అయిందట. ఏ లెక్కన తీసుకున్నారు బావా? ఏంటిది సడన్ గా ఇలా అడుగుతున్నావు? ఇంటి సామాన్ల లెక్కలో సరుకులు తీసుకునే హక్కు నాకు లేదా? అది కాదు బావా, హోటల్ కోసం పెద్ద అమౌంట్ ఏర్పాటు చేశాం కదా, మీరు మీ అకౌంట్ సపరేట్గా మెయింటైన్ చేయొచ్చు కదా. ఏంటి ఆకాష్ సడన్ గా సపరేట్ చేసి మాట్లాడుతున్నావు? ఏంటి ఆకాష్ సడన్ గా సపరేట్ చేసి మాట్లాడుతున్నావు? నేనెప్పుడన్నా మిమ్మల్ని వేరుగా చూశానా? మీరు హోటల్లో టిఫిన్ చేసినా భోజనం చేసినా నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతానా? నువ్వు కొత్తగా జాబ్కి వెళ్తున్నావు, దగ్గరుండి బాధ్యతగా పంపించాలనే కదా నేను హోటల్ కూడా పోకుండా నీకోసం ఉంది. నువ్వు నన్ను ఇలా పరాయివాడ్లా చూస్తే ఎలా చెప్పు? వదిలే బావా, ఏదో అడిగానంతే. ఇంత క్లాస్ అవసరమా చెప్పు? రాణి, ఆకాష్ బ్యాగ్ తీసురా. అన్నయ్య, మళ్ళీ ఏంటమ్మా? ఇది ఆయనకి ఇవ్వండి. సరే, ఇదిగో ఆకాష్ బ్యాగ్. థ్యాంక్ యూ బావా. అమ్మా, ఏమిటే? వీడు ఈ రోజే కదా జాబ్కి వెళ్తున్నాడు, కాస్త దేవుడి దగ్గర బొట్టు పెట్టి పంపించు. రారా ఆకాష్.